ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని చూద్దాం. గురుకుల సంక్షోభం ఒక్కసారి చూడండి. తమ బడికి టీచర్లను కేటాయించాలని కోరుతూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపూర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం ఒక్కరే టీచర్ ఉన్నారని వాపోయారు. సర్కార్ నిర్లక్ష్యంతో కలుషితాహారం ఘటనలు, సకాలంలో పూర్తిగాని టెండర్ల ప్రక్రియ, ఈఎండీల చెల్లింపులు, బిల్లుల పెండింగ్లు, హాస్టల్ క్యాటరింగ్, కాంట్రాక్ట్ల ఇష్టారాజ్యం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కనబడుతున్న ఎపిసోడ్. అయితే కూడా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడికెళ్ళే ప్రతి యువకులు అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే బడికెళ్ళి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్ చేస్తారు, అంటే డే స్కాలర్గా వెళ్ళి వచ్చేటి. కానీ మరికొన్ని చోట్ల గురుకులాలు, కస్తూర్బాగ్ లాంటి ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా. ఈ ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలలో పూర్తి స్థాయిలో చాలామంది కూడా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు కదా. ఒక్క పూట భోజనం కోసం నానా అవస్థలు పడుతున్నారని విద్యార్థులే చెప్పారు కదా. ఆఖరికి పాదయాత్ర ద్వారా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా. దాంతోపాటు చాలా మట్టికి కూడా ఏంటంటే ఉదయం తిన్న అల్పాహారం కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవ్వడం, బాత్రూంలలో పాములు రావడం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసాం. కానీ ఇప్పుడు చూపెడుతున్న ఈ ఎపిసోడ్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా, కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళు ప్రైవేటు స్కూళ్ళకు పంపించలేక కాదు, లేదా పూర్తి స్థాయిలో ఆ స్తోమత లేక కాదు, ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో చేర్పించలు. ఇక్కడ కనబడుతున్న వీళ్ళందరూ కూడా విద్యార్థులు మొత్తం ఆ పాఠశాలకు సంబంధించి, అంటే ఖానాపూర్కు సంబంధించిన మండల విద్యార్థులు దాదాపుగా ఇక్కడ 160 మంది విద్యార్థులు ఉన్నారండి. ఈ 160 మంది విద్యార్థులకు ఒకరే ఒక టీచర్ ఉన్నారు. అంటే మన భాషలో 6 సబ్జెక్టులు పూర్తి స్థాయిలో, ఇంకా అడిషనల్గా 2 సబ్జెక్టులు రావచ్చు. అంటే ఇవన్నీ ఎవరు నేర్పించాలి? ఒక్క టీచర్ వల్ల సాధ్యమవుతుందా? ఇక ఉన్న బల్లాలలో పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క కాడ ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు విద్యార్థులకు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే విద్యార్థుల చదువు దగ్గర కనీసం ఒక్క టీచర్ ఉండడం అంటే ఎంత ఆందోళనకరమైన విషయం. ఒకసారి దీన్ని లోతుగా చర్చిస్తే ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే డిఓ ఉంటాడు, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ సాప్ ఉంటాడు, ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ అధికారి ఉంటారు, ఆ మండలానికి పోతే అక్కడ ఎంఆర్ఓ కనబడతారు, ఆ నియోజకవర్గానికి పోతే ఆర్డీఓ కనబడతారు,